మిమ్మల్ని వైసీపీ మాత్రమే కాకుండా చాలా మంది విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉంటారు సార్. మొన్న చేశారు, దానికన్నా ముందు కూడా ట్రోల్ చేశారు. ఐఎమ్ సారీ టు సే, మిమ్మల్ని టాల్కమ్ పౌడర్ అంటారు, గోంగూర రెస్టారెంట్ అధినేత అంటారు, స్పైసీ కథనాలు వండి వార్చించేటువంటి జర్నలిస్ట్ అంటారు. ఇంకా థింగ్ ఏంటంటే మహా న్యూస్ అధినేతగా ఎదిగినా కూడా కాంట్రిబ్యూటర్ లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అంటారు. ఎలా తీసుకుంటారు ఈ ట్రోలింగ్ని? హౌ యూ ఫేస్ అసలు? అంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి సార్. ఎవరైనా సరే మనం ఒక స్థాయి నుంచి వచ్చినప్పుడు అది గుర్తుపెట్టుకోవటం అనేది అది మనకు మంచిది. మనం రైతాంగం కుటుంబంలో నుంచి కష్టపడి పైకి వస్తే ఆ రైతాంగం, ఆ రైతు కుటుంబ వ్యవస్థను మనం మర్చిపోతే పైకి వెళ్ళిన తర్వాత అది తప్పు అవుతుంది. మనం ఎక్కడైతే కింద నుంచి వచ్చామో ఆ కింద స్నేహితులతో, ఆ కింద మనోభావాలతో మనకు అసలు పిల్లర్ అనేటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నెంబర్ 1 అక్కడ మనకి బేసు. అందుకని అది ఎప్పుడూ మర్చిపోకూడదు. అవసరమైతే నేను ఇప్పటికీ గ్రౌండ్లోకి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తాను. అది ఒక మంచి పద్ధతి. నేను భావించేది ఏంటంటే గ్రౌండ్లోకి వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఆఫీస్లో రూమ్లో కూర్చొని చైర్లో కూర్చుంటే వాస్తవాలు. అమరావతి రైతుల ఉద్యమంలో వెళ్ళారు కదా, అప్పుడేంది మన వరదలు వచ్చినప్పుడు వెళ్ళారు, యోగాంధ్ర వస్తే వెళ్ళాం, ఇంకో దగ్గరికి వెళ్తే ఎక్కడికైనా నేను వెళ్తాను. ఇప్పటికైనా నేను ఇన్సిడెంట్ ఉంటే నేను నాకు వెళ్ళాలని కోరుకుంటుంది. ఎందుకంటే తప్పన జర్నలిస్టు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా, అక్కడికి వెళ్తే మనం కంటితో చూసినప్పుడు మనం చెప్పేటువంటి లైవ్ ప్రజెంటేషన్ వేరుంటుంది. మనం చూడకుండా మనం గదిలో కూర్చొని ఏదో చెప్పినటువంటి దీన్ని చెప్పేటువంటి లైవ్ ప్రజెంటేషన్ వేరుంటుంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనుకుంటే మనం గ్రౌండ్కి వెళ్ళాలి. అందుకని గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అంశం విషయంలో నేను గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ విధానాలను వదిలిపెట్టుకోకూడదు అనేటువంటిది నా భావన. నెంబర్ 1. రెండోది మీరు అడిగినట్లుగా ట్రోలింగ్ అంటే ఈ టాల్కమ్ పౌడర్ అనేటువంటి అంశంలో నేను ఒకసారి ఏదో ఒక సబ్జెక్ట్లో డిబేట్లో షోలో ఏదో చెప్పబోయి ఈ టాల్కమ్ పౌడర్ అనేటువంటి దాన్ని చెప్పాను. టూత్ పౌడర్ ఏదో సంథింగ్ ఏదో అన్నాను చిన్నది. దానికి కొంతమంది ఫోన్లు చేసి లేదా కొంతమంది కామెంట్స్ నెగిటివ్గా టాల్కమ్ పౌడర్ అని ఇంకోటనో పెడుతూ ఉన్నారు. నేనేమంటానంటే వాళ్ళు ఏదన్నా మంచి సలహా ఇస్తే తీసుకుందాం అనుకుంటాను. నేను మంచి సలహా ఇవ్వండి నాకు, లేదంటే ఒక మంచి ఆలోచన ఏదైనా ఉంటే చెప్పండి. అంతేగాని విమర్శ చేస్తే ఏముండిద్ది? వాళ్ళ టైం వేస్ట్, నేను అది చూసి నా టైం వేస్ట్. అందుకని నేను చూడను, పెద్దగా నేను ఫాలో కాను. నేనేమంటానంటే ఎవరైనా సరే ఒక మంచి సజెషన్ ఇవ్వండి, ఒక మంచి ఆలోచన చెప్పండి. నేను చెప్తున్నటువంటి కంటెంట్కి ఏదైనా మంచి ట్యాగ్ లైన్ ఇవ్వండి, ఇంకేదైనా ఇంకోటి ఏదంటే సజెస్ట్ చేయండి. విమర్శ చేస్తే ఏమొస్తుంది? విమర్శ చేయటమే అనేటువంటి పనిగా పెట్టుకొని మీ సమయం వృధా చేసుకుంటున్నారు, మీ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి సమయం వృధా చేసుకుంటున్నారు, మీ పిల్లల కోసం ఆలోచించాల్సినటువంటి సమయం వృధా చేసుకుంటున్నారు. ఎవరి కోసమో, ఎవరో ఆలోచనల కోసం, ఎవరో పార్టీల కోసం, లేదా ఏ వ్యక్తుల కోసం మీరు మీ సమయాన్ని వృధా చేసుకొని నన్ను విమర్శించడం ద్వారా మీ ఎంత టైం వేస్ట్ అవుతుందా అనేటువంటిది నా బాధ కాదు, నా ఆలోచన. నా సజెషన్ ఏంటంటే మీకు అంత వాల్యుబుల్ ఉన్నప్పుడు మంచి కామెంట్స్ ఇవ్వండి, మంచి చెప్పండి, 10 మందికి మంచి ఐడియాస్ ఇవ్వండి, మంచి ఒక ఆర్టికల్స్ రాయండి, లేదంటే సమాజానికి సంబంధించిన మంచి ఇది చేయండి. ఆ టైంని ఉపయోగించుకోండి అండి. ఆ టైం చాలా వాల్యుబుల్ కదా, అది వదిలిపెట్టుకుంటే ఎట్లా? ఇది నెంబర్ 2. ఇంకోటి ఏదో మీరు అడిగారు, గోంగూర రెస్టారెంట్. అప్పుడు మా మిత్రుడు ఎస్ఆర్ నగర్లో మా గోంగూర రెస్టారెంట్ ఒకటి ఉండేది. అతను దాంట్లో పాపం అప్పుడు బిజినెస్ పెట్టుకొని నడుపుతూ ఉండేవాడు, భాను అని. అప్పుడు ఆ టైంలో కొంత నన్ను షేర్ అడిగితే అప్పట్లో నేను కొంత తన సపోర్ట్ కోసం అని చెప్పని కొంత షేర్ మాత్రమే, మీది కాదా సార్? నాది కాదు, ఆ షేర్ ఇచ్చాను. ఆ షేర్ ఇచ్చినటువంటి క్రమంలో అతనితో పార్ట్నర్గా ఉన్నాం కాబట్టి కాస్త భోజనం బాగుండిద్దని చెప్పని మధ్యాహ్నం పూట అక్కడికి వెళ్ళి నాలాంటి మిత్రులు వెళ్ళి కాస్త మంచి గోంగూర పచ్చడి, కొంచెం మంచి పప్పు, అప్పడం, సాంబారు, కాస్త మంచి పెరుగు వేసుకొని భోజనం చేసి వస్తుండేవాళ్ళు. 4 ఉన్నారు కాబట్టి కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు ఆ వయసులో ఏంటి ఇది మందే అని చెప్పుకోవడం, రెస్టారెంట్ మందే అని కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఏదో చేస్తున్నాం అంటే చిన్న తప్పను ఉండిద్ది. మనిషి అనేటువంటి వాడికి కొంచెం మంచి ఆలోచనలు అది మంచిదే కదా. సరే ప్రయత్నం, అక్కడ ఒక 100 మంది బతికుంటారు, లేదా 50 మంది మనం సరే అట్లా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా. నేనేమంటానంటే సాధుజీ, విమర్శించటం చాలా తేలిక, విమర్శించటం, కానీ ఆలోచించి పని చేయటం, కష్టపడటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మంచిని ఆలోచిద్దాం అనేది నా రిక్వెస్ట్. ఇంతమంది ఇన్ని తిట్టినా నేను ఒక్క మాట కూడా అన్నాను. ఏంటి దానివలన ఏం నేర్చుకున్నావు? నేను కూడా అలా మాట్లాడటం నిమిషమే కదా నాకు. నేను కూడా ఇంకో సందర్భం ఒక మాట అనొచ్చు కదా. నేను అది సంస్కారం కాదంటున్నా. నా తల్లిదండ్రులు నాకు అది నేర్పలా. ఎవరు అట్లా అది చిన్న ఆలోచన. అదే ఇప్పుడు నన్ను అన్నట్టుగా వాళ్ళు ఇంకోరు అంటే మనం అనేకొంది ఇంకోరు ఎవరిని అంటుంటారు. ఎందుకు ఇదంతా అంత అవసరం లేదు అనేది నా పూర్తి ఇది.